పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ పార్టీలు ఫోకస్ పెట్టాయా? అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు ప్రకటించే నాటికి అభ్యర్థులను ప్రిపేర్ చేసే పనిలో పార్టీ నేతలు తలమునకలయ్యారా? ఎవరు ఎలాంటి వ్యూహాలతో వెళ్తున్నారు? అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లొక్కేద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ పార్లమెంట్ ఎన్నికలపై పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో చేయకుండా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది. అదే ఊపుతో ఎంపీ స్థానాలను సైతం కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఓవైపు పాలనపై పట్టు సాధిస్తూనే మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలపై నజరు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ బాధ్యతలను అప్పగించింది. అలాగే 17 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించి పనులు చేసుకుపోతుంది. అంతేకాదు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మెజారిటీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనుంది. అభ్యర్థుల ఖరారులో రేవంత్ సూచనలకు ప్రాధాన్యత దక్కనుంది. అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. నల్గొండ లోక్సభ నుండి జానారెడ్డి లేదా పటేల్ పరమేశ్ రెడ్డికి ఛాన్స్ దక్కనుంది. భువనగిరి నుండి కోమటిరెడ్డి లక్ష్మికి లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. మహబూబ్ నగర్ నుండి వంశీ చందర్ రెడ్డి లేదా సీతా దయాకర్ రెడ్డిలలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నుండి మల్లు రవి పేరు వినిపిస్తోంది. చేవెళ్ల నుండి కేఎల్ఆర్ లేదా కొత్తగా పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్న బీజేపీ నేతకు ఛాన్స్ ఉంది. మల్కాజ్గిరి నుండి మైనంపల్లి హనుమంతరావును బరిలోకి దింపుతారని తెలుస్తోంది. పెద్దపల్లి నుండి వివేక్ కుమారుడు వంశీ, ఖమ్మం నుండి రేణుకా చౌదరి లేదా పోట్ల నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్ లేదా విజయాబాయిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. వరంగల్ నుండి సిరిసిల్ల రాజయ్య లేదా మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మెదక్ నుండి విజయశాంతి, హైదరాబాద్ నుండి అజహారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి అంజన్ కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్, నిజామాబాద్ నుండి ధర్మపురి సంజయ్ లేదా జీవన్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ నుండి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లేదా రోహిత్ రావు, ఆదిలాబాద్ నుండి నరేష్ జాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేని నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటే మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. ఇక బీజేపీ కూడా దక్షిణాదిలో అది తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నంత పెర్ఫార్మెన్స్ కనబరచకపోవడంతో ఎంపీ స్థానాలైనా దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో సీటుపై గెలుపు ఓటములను బేరీజు వేసుకుని అభ్యర్థుల వేట సాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఎంపీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ 4 స్థానాలతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాలను కైవసం చేయడంపై కాషాయం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మిగతా స్థానాల్లోనూ ప్రభావం చూపాలని వ్యూహ రచన చేస్తోంది. భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాల్లోనూ గెలుపునకు అవకాశం ఉందని పార్టీ ధీమాగా ఉంది. 2 జాతీయ పార్టీలు ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి రంగంలోకి దిగి దూకుడుగా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఇంకా అటువైపు కన్నెయ్యలేదు. అనారోగ్యంతో కేసీఆర్ ఇంకా పొలిటికల్ గా యాక్టివ్ కాలేదు. అసెంబ్లీలో శ్వేతపత్రాలపై చర్చలను ఎదుర్కోవడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 16 సీట్లను గెలుచుకోవడంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ కు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు సింగిల్ డిజిట్ కే ఆ పార్టీ పరిమితమైంది. 9 స్థానాల్లోనే గెలిచింది.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్ నుండి ఇంకా తేరుకోలేనట్టుగా కనిపిస్తోంది. అందుకే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీంతో దూకుడు మీద ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లను బీఆర్ఎస్ ఎలా ఢీకొడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.